ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిదినము స్తుతి ఆరాధన అనే కార్యక్రమాన్ని లైవ్ ద్వారా మనము ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినము తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క సన్నిధిని బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మహామహిమ కలిగిన దేవుడు నీవేనని, మా ప్రాణనాథుడు నీవేనని పాదాలు చెంత ప్రార్థిస్తున్నాను. ఉన్నతుడవు, శ్రేష్ఠుడవు, గొప్పవాడవు, ఘనుడవు, నీ ద్వారా నీకు మేలు పొందుకోవడానికి కృప చూపించి ఆత్మీయ మేలు చేత నింపి నడిపించమని ఈ దినము ప్రభా నిన్ను పాటల చేతను ఆరాధిస్తుండగా ఘనమైన ఉద్దేశాలు బలపరచమని ప్రతి కుటుంబాన్ని ఈ యొక్క లైవ్లో ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, లైవ్ అనంతరం ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని గణపరచుకుందాం. దైవ జనాంగమా, పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుందాం. గగనాలపైన కూర్చున్న మహారాజు, సంద్రాలపైన నడిచొచ్చే రారాజు. గగనాలపైన కూర్చున్న మహారాజు, సంద్రాలపైన నడిచొచ్చే రారాజు. యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే రావాలి, యేసయ్యా నీవే కావాలి,
హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని యొక్క నామాన్ని గనపరుచుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే, నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీరువు యేసయ్యా, నీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీరువు
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యమునకు సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవుడు నీవే, సర్వోన్నతమైన ఉపకారివి నీవే, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు నీవే తండ్రి. నమ్మదగిన దేవుడవయ్యా, సహాయం చేస్తున్న వాడవు తండ్రి. సర్వదా నడిపిస్తున్న మా యెహోవైన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువానికి లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ బలముతో సహాయం చేస్తూ నేను మమ్మల్ని అందరిని నడిపిస్తూ సహాయం చేస్తున్న దేవుడు, నీకు లెక్కించలేని వందనాలు. కృప కలిగిన దేవుడు నీవేనని, కరుణా సంపన్నుడు నువ్వేనని, నీ పాదాలు చెందు ప్రవిధనము ప్రభా, నిన్ను ఆనందించి నీ నామాన్ని గణపరిచి భాగ్యం దయచేయమని ఈ దినం ప్రభా కొన్ని మాటలు ధ్యానిస్తుండగా నీవే నిత్య సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ లైవ్లో ఏకీవిస్తున్న ప్రతి కుటుంబము, లైవ్ అనంతరం ఏకీవిస్తున్న ప్రతి కుటుంబము దేవుడి ద్వారా దీవించబడాలని కోరుచు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము, కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 33వ అధ్యాయము నుంచి ధ్యానం చేసుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చి నా ధ్యానము ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను. హల్లెలూయా. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారంటే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలను పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. హల్లెలూయా. నీ జీవితము ఈ లోకములో చాలా స్వల్పమైనది, చాలా అల్పమైనది, కొద్దిపాటిది నీ జీవితము, నీటి బుడగ లాంటిది నీ జీవితము, గడ్డి పువ్వు లాంటిది నీ జీవితము, దుమ్ము లాంటిది నీ జీవితము, ధూళి లాంటిది నీ జీవితము. అయితే దైవజనాంగమా, దేవుడు ద్వారా నీకు నాకు దావీదు గారు ఇస్తున్న ఒక మాట, ఉద్దేశము ఏమిటనంటే, నేను బ్రతికినంత కాలము యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదనని దావీదు గారు అంటున్నాడు. మరి నాడు నేటి క్రైస్తవంలో దైవ జనాంగమా, నీవు బ్రతుకుచున్న ఈ రోజుల్లో నీవు దేవుణ్ణి కీర్తిస్తున్నావా? దేవుణ్ణి గణపరుస్తున్నావా? దేవుని నామాన్ని హెచ్చించుచున్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతి అర్పణలు తెలియచేస్తున్నావా? దేవునిలో నీవు ఆనందిస్తున్నావా? దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? దావీదు గారు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా యెహోవాకు పాటలు పాడుతాను, నేను మరణించేటంత వరకు, నేనున్నంత కాలం వరకు దేవుని నామాన్ని ఘనపరుస్తాను, కీర్తిస్తాను అంటున్నాడు. ఈనాడు నేటి క్రైస్తవ్యంలో కొంతమంది మాత్రమే పూర్తిగా దేవుణ్ణి ఘనపరిచేవారు ఉంటున్నారు, దేవుణ్ణి స్తుతించేవారు ఉంటున్నారు, దేవునికి పాటలు పాడేవారుగా ఉంటున్నారు. ఆయనను గూర్చి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవాందు సంతోషించెదను అని దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. ఎవరిని గూర్చి ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక అంటే, దావీదు కీర్తనకారుడు దేవుని యొక్క ఉద్దేశంలో ధ్యానిస్తున్న మాటలే కానీ, పాటల రూపంలో ఆ యొక్క ఉద్దేశాలు తెలియజేస్తున్నాయే కానీ, యేసయ్యను పొగుడుతున్న విధానంలోనే కానీ, దేవుని గురించి స్తోత్రార్పణ చేస్తున్నప్పుడే కానీ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడే కానీ, దేవుని నామాన్ని గణపరుస్తున్నప్పుడే కానీ, దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచి బలపరుస్తున్నప్పుడే కానీ, ఆయన రాగము చేత దేవుని నామాన్ని కీర్తిస్తున్నప్పుడే కానీ, దేవుడు ద్వారా ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నీ ఉద్దేశమును ధ్యానించుచున్నప్పుడు, దేవుడా నీ గూర్చిన ఉద్దేశం ధ్యానించినప్పుడు నేను ఇంపుగా ఉండులాగా నేను కీర్తనలు పాడతాను, అది పాడుతూ ఉండగా నీకు మహిమ వచ్చునుగాక, ఆయనను గూర్చి నేను ధ్యానము చేస్తుండగా ఇంపుగా ఆయనకుండునుగాక అంటున్నాడు. నేను యెహోవా యందు సంతోషించెదను. దేవునిలో పాటలు పాడుతున్నప్పుడు ఆత్మ తర్మయింపుతో పాడాలి,
ఆత్మ తన్మయింపుతో పాడాలి, ఆత్మ తన్మయింపుతో పాడుతూ ఉండాలి. ఏదో పాడాలి కదా, ఏదో కూర్చున్నప్పుడు పాడాలి కదా, ఏదో సన్నిధిలోకి వచ్చాం గట్టి పాడాలి కదా, ఏదో మైక్ పట్టుకున్నాంలే తప్పదు కదా పాడాలి కదా అనుకునే స్థితిలో నువ్వు ఉండకూడదు. ఆత్మలో తన్మయింపు ఉండాలి, ఆత్మలో పరవశింపు ఉండాలి, ఆత్మ చేత కొనిపోబడాలి, ఆత్మలో దేవుణ్ణి ఆమెను ఘనపరచాలి, ఆత్మలో దేవుని వైపు చూడాలి, ఆత్మలో దేవుడి ద్వారా అనేక ఉద్దేశాలు నీవు నీ నోట పలకాలి. అందుకే అంటున్నాడు దావీదు కీర్తనకారుడు, నేను యెహోవా యందు సంతోషించెదను. అంటే కారణం ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఆయన జీవిత కాలం అంతా దేవుని కీర్తిస్తాడంట, ఆయన జీవిత కాలం అంతా దేవుని నామాన్ని గణపరుస్తాడంట, ఆయన జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క ఉద్దేశమును కీర్తించి గణపరిచి ఆరాధించి ఆయనకు ఇన్నసొంపుగా, ఆయనకు మనస్సుకు నచ్చినట్టుగా, ఆయనకు ఉద్దేశానికి సఫలీకృతమగులాగా దేవుని యొక్క ఆలోచన తగినట్టుగా నడిచే విధంగా ఆ యొక్క దావీదు గారు ఉంటానంటున్నాడు. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో సంఘంలో పాట పాడమంటే పాడతాకి సిద్ధపడేవారు ఎవరు ఉండరు, పాడతాకి రారు, పాట పాడమంటే పాడరు, ఎదురుకొచ్చి వాక్యం చదవమంటే చదవరు, ప్రార్థన చేయమంటే చేయరు, స్తుతులు చెల్లించమంటే స్తుతులు చెల్లించరు, దేవుని బట్టి ఆ ఉద్దేశాలు బయలుపరిచి ఈ పని చేయండి అంటే చేయడానికి ఇష్టపడరు. ఎందుకనంటే వాళ్ళకి భయము అనే మాట నోట మొదట ఉంటుంది, కానీ ఆ భయము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బయట సంగతులు కూర్చిన ఉద్దేశాలు జరుగుతున్నప్పుడు కానీ ఉండవు. ఎందుకంటే వాటిల్లో భయం ఉండదు, కానీ దేవుని కీర్తించేటప్పుడు భయము, దేవుని ఆరాధించేటప్పుడు భయం, పాటలు పాడేటప్పుడు భయం, వాక్యం చదివేటప్పుడు భయం, ఎప్పుడు చూసినా భయం భయం భయం. దావీదు కీర్తన, నా జీవిత కాల అంతము వరకు నేను యెహోవాను కీర్తించేదను, దేవుణ్ణి కీర్తిస్తాను, ఘనపరుస్తాను, నామాన్ని హెచ్చిస్తాను అంటున్నాడు. మరి నీవు నీ కుటుంబము నీ జీవిత కాలం అంతా దేవుణ్ణి కీర్తించడానికి సిద్ధమా? కీర్తించే స్థాయిలో ఉన్నావా? పాటలు పాడే స్థాయిలో ఉన్నావా? వాక్యము చదివే స్థాయిలో ఉన్నావా? స్తుతియాగము చేసే స్థాయిలో ఉన్నావా అంటే ఉండటానికి నువ్వు ఇష్టపడే స్థితిలో నువ్వు ఉండవు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు వినేస్తారేమో అని భయం, నేను పాటలు పాడుతూ ఉంటే ఎవరు వినేస్తారేమో అని భయం, సిగ్గు అంటావు, లేదంటే పాడాలంటే భయం అంటావు, సిగ్గును అంటావు, బాధ అంటావు, లేదంటే భయం అంటూ ఉంటావు. దైవజనాంగమా, ఆనాడు కీర్తనకారుడు దావీదు గారు అంటున్నమాట, నా జీవిత కాలం అంతా యెహోవాను స్తుతించెదను, నా జీవిత కాలం అంతా యెహోవాను పాటలు పాడి సంతోషింపచేసేదను, నేనున్నంత కాలము దేవుని కీర్తిస్తాను. అటు రీతిగానే నేను ధ్యానము చేస్తున్న ఈ యొక్క మాటలు, ధ్యానము చేస్తున్న పాటలు ద్వారా దేవునికి వినసొంపుగా ఉండేలా చేయటమే కాదు, కానీ నేను నా కుటుంబం అంతా కలిపి ఆయన యందు సంతోషిస్తానని దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి నాడు నీవు నేను దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నామా? నీ పాటల్లో దేవుడికి సంతోషం ఉందా? నీవు చదువుతున్న వాక్యం ద్వారా దేవుడికి సంతోషం ఉందా? దేవుణ్ణి కీర్తిస్తున్నావా, ఘనపరుస్తున్నావా, ఆరాధిస్తున్నావా, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నావా? దైవజనాంగం ఒకవేళ తెలియచేయకపోతే, నువ్వు పాటలు పాడకుండా ఆ యొక్క సన్నిధిలో కూర్చుండిపోతూ ఉంటే నువ్వు పాడటం మొదలుపెట్టు, వాక్యం చదవకుండా కూర్చుండిపోతే సన్నిధిలో వాక్యం చదవటం మొదలుపెట్టు, దేవుని కీర్తించలేకపోతే కీర్తించడం మొదలుపెట్టు. ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అట్టి దీవెన ఆశీర్వాదము నీకు నాకు మెండుగా ఉండును గాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు దినం ప్రభా. నాయనా, దావీదు కీర్తనకారుడి ద్వారా ప్రభా అయ్యా నీ నామాన్ని గణపరుస్తాడని, కీర్తిస్తాడని, హెచ్చిస్తాడని నాయన ఆయన చెప్పిన రీతిగా ప్రభా ఈ దినము మేమందరం కూడా ఈ నామాన్ని కీర్తించి గణపరిచి హెచ్చించే భాగ్యం ధన్యకర్మ దయచేయమని, ఆత్మీయ ఫలింపు మా జీవితంలో జరిగించమని, ఈ లైవ్ లో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని, లైవ్ అంతరం ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మేలుకరంగా, తృప్తికరంగా నడిపించమని, ఆత్మ ఫలింపులు దయచేయమని యేసయ్యానికే స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇచ్చుటకున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఈ లైవ్ లేఖించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారి అవసరాలు తీర్చి, వారి అక్కలు తీర్చి, లైవ్ అనంతరం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి, అక్కలు తీర్చి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆ రీతిగానే రేపటి దినమున ఆదివారం రాజవరం గ్రామం, ఆత్రేయపురం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో ఉదయం 9 గంటలకే ఆదివారపు మొదటి ఆరాధన జరుగుచున్నది.
మరలా తిరిగి రేపు సాయంత్రం 6 గంటలకు మోదుగుంట, తాడేపల్లిగూడ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఈ యొక్క ప్రాంతంలో సాయంత్రం ఆరాధన, రెండవ ఆరాధన ఈ యొక్క సన్నిధిలో జరుగుతుంది. ఆ యొక్క సన్నిధులకు మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఉన్నతమైన స్థితిలో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు టు ఆల్. వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్.